హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ రెసిపీ లక్ష్మీ చారు. మరి అది ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోబోయే ముందు మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా ఒక మట్టి పాత్ర తీసుకొని దాంట్లో 5 days నుంచి బియ్యం కడిగిన నీళ్లు మరియు అన్నం వాచిన గంజి వేసుకొని ఇట్లా వీడియోలో చూపించిన విధంగా స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్నంతా మనం స్ట్రైన్ చేసుకొని మనం లక్ష్మీ చారు కాసుకునే గిన్నెలో పోసుకోవాలి. సో ఈ వాటర్ అంతా ఇట్లా స్ట్రెయిన్ చేసిన తర్వాత దీంట్లో మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం వేసుకుంటున్నాము ఆనియన్స్ అండ్ టమాటోస్, 1 or 2 టమాటోస్ ఈజ్ ఎనఫ్, అండ్ 1 క్యారెట్ అండ్ సొరకాయ ముక్కలు, అండ్ దీంతో పాటు పచ్చిమిర్చి అండ్ తోటకూరతో పాటు మనకు కావాల్సిన ఇష్టమైన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. వంకాయలు కానీ బెండకాయలు కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం 1 tablespoon ఆఫ్ పసుపు యాడ్ చేసుకుంటున్నాం. దీంట్లో పసుపు యాడ్ చేసుకుని ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ ఈ వాటర్లోనే కుక్ అవ్వాలండి. మనం ముందు ఈ వెజిటేబుల్స్ని ఏమీ బాయిల్ చేయలేదు. సో ఇట్లా వీడియోలో చూపించిన విధంగా ఈ వెజిటేబుల్స్ అన్నీ దీంట్లోనే కుక్ అవ్వాలి. అట్లీస్ట్ ఒక 1 hour అయినా బాయిల్ అవ్వాలండి. వెజిటేబుల్స్ దీంట్లోనే కుక్ అవ్వాలి. అప్పుడే ఈ లక్ష్మీ చారు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది మన గట్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇదివరకు మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో ఇది ఎక్కువ చేసుకునేవారు. సో అందుకనే వాళ్ళంతా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళేమో. సో ఇది ఇట్లా మరిగించుకోవాలి అట్లీస్ట్ ఒక 1 hour. అండ్ దీంట్లో మనం కారం యాడ్ చేసుకుంటున్నాం అండ్ 2 tablespoon ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము. మనం టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటాం. ఈ లక్ష్మీ చారుకి మనం తాలింపు అనేది పెట్టట్లేదు, అంటే 1 tablespoon ఆఫ్ ఆయిల్ కూడా మనం దీంట్లో యాడ్ చేయట్లేదు అనమాట. సో మన హెల్త్కి చాలా మంచిది. సో ఇప్పుడు వెజిటేబుల్స్ అన్ని ప్రాపర్గా కుక్ అయినాయో లేదో ఒక్కసారి చెక్ చేసుకుందాము. ఆల్మోస్ట్ కుక్ అయిపోతాయి, ఎందుకంటే 1 hour బాయిల్ చేసాం కాబట్టి. అంతే, లక్ష్మీ చారు రెడీ. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ హెల్దీ లక్ష్మీ చారు రెడీ. మరి ఇది మా అమ్మాయి టేస్ట్ చేసింది, ఎలా ఉందో చెప్తుంది చూడండి.